హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలండి. ఇవాళ మన అంశం పేరొచ్చేసి వాక్యం ఎరగని వారికి వచ్చే నష్టాలు. మన అంశం పేరేం పేరండి? వాక్యము ఎరగని వారికొచ్చే నష్టాల గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఎవరికి అని జాగ్రత్తగా పరిశీలిస్తే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఆల్రెడీ బాప్తీసం పొంది సంఘములో ఉన్న మీకు చాలా ప్రత్యేకమైన మాటలవి జాగ్రత్తగా గమనించుకుంటే కనుక. ఇంతకీ వాక్యం అంటే ఏమిటి? బైబిల్ ప్రకారంగా మనం చూస్తే వాక్యం అనగా దేవుడే. చాలామంది అంటుంటారండి, తెల్లవారుజామున తెల్ల బట్టలు వేసుకుని దేవుడు కనబడ్డాడు, తెల్ల బట్టల్లో దేవుడు వచ్చాడు, ఇలా కొంతమంది చెప్తుంటారు. సరే, మీ యొక్క ఉద్దేశాలు, మీకు ఆలోచన ప్రకారము అటువంటి ఒక దర్శనాలు, ఒక కళలు వచ్చి ఉంటాయి. బట్ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే దేవుడు ఎవరు, దేవుడు ఎక్కడున్నాడు, మనకు కనబడతాడంటే దేవుడు ఏమై ఉన్నాడంటే దేవుడు యొక్క వాక్యమై ఉన్నాడండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమైన మాటలు దేవుడే. గమనించాలండి. ఇప్పుడు ఈ వాక్యం, ఈ మాటలు ఏంటంటే దేవుడే. మరి గుర్తుపెట్టుకోవాలి మరలా, ఈ వాక్యం, ఈ బైబిలే దేవుడు. అదేంటి సార్, మరి దేవుడు పైన ఉంటాడు కదంటే, ఆయన ఏమై ఉన్నాడో ప్రతి దాన్ని దీంట్లో పొందుపరిచాడు. ఇది చదువుకుంటే నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదో ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందండి. కాబట్టి మరలా చెప్తున్న మన అంశం పేరేంటంటే, ఏం పేరండి? వాక్యము ఎరగని వారికి వచ్చే నష్టాలు. ఇందుక వాక్యం అంటే దేవుడే. దేవుని ఎరగని వారికి వచ్చే నష్టాలని చెప్పొచ్చు, కానీ దేవుడిని ఎందుకు పెట్టలేదు టైటిల్? దేవుడు అనేసరికి దేవుడిలోకి వెళ్ళిపోతున్నాం తప్ప ఆ దేవుడు రూపములో ఉన్న ఈ వాక్యమే దేవుడు అని జనాలు గుర్తించట్లేదు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తెలుసుకోవడం కొరకు ప్రయత్నించట్లేదు. కాబట్టి ఈ మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యముగా ఉన్న మనకి ఈ మాటలు ఎవరికైతే అర్థం కావో, ఈ వాక్యం ఎవరికైతే అర్థం కాదో వారికి చాలా నష్టాలు వస్తాయి. అలా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. మీకు కొంతమందిని చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము మనము జాగ్రత్తగా చదివితే 15 నుంచి, ఈ ప్రజలు కనులారా చొచ్చి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయమును కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకుని ఉన్నారు, కనుక మీరు వినుటకును విందురు గాని. మళ్ళా చెబుతాం, కనుక మీరు వినుటు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని ఏ మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఆల్రెడీ యెషయా గ్రంథములో ప్రవచించాడు, అది జరుగుతున్నది, జరిగిపోయినదని కూడా యేసు ప్రభువారు ఆ దినాల్లో, భూమి మీద ఉన్న దినాల్లో ప్రభు చెప్తున్నారండి. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు దీన్ని జ్ఞాపం చేస్తున్నాడు. యేసు ప్రభువారు నోట్లో నుంచి వచ్చిన మాటలవి. యేసు ప్రభువారు నోట్లో నుంచి వచ్చిన మాటలు ఆయన ఏమన్నాడంటే, వీరు వినుటు మట్టుకు విందురు కానీ గ్రహించరు, వింటారు కానీ గ్రహించరు. అంటే వాక్యాన్ని తెలుసుకోరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ క్రైస్తవ సంఘంలాగా మనం పరిశీలించినప్పుడు దేవుని మందిరంలోకి చాలా మంది వస్తున్నారు, దేవుని సన్నిధిలోకి చాలా మంది వస్తున్నారు. ఒక చోట 1,00,000 మంది, ఒక చోట 10,000 మంది, ఒక చోట 1,000 మంది, ఒక చోట 100 మంది, ఒక చోట 20 మంది, ఇలాగ అనేక సంఘాలుగా క్రైస్తవులు ఉన్నారు, వస్తున్నారు, అనేకమైన వాక్యాలు వింటున్నారు. కానీ ఏం చేయట్లేదంటండి, వింటున్నారు కానీ గ్రహించట్లేదు. అంటే దానికి అర్థం తెలుసుకోవట్లేదు, అదేంటో తెలుసుకునే వారుగా ఉండట్లేదు. ఏదో చెప్తున్నారు ఆయన, మాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు, ఏదో విన్నాం. ఏం చెప్పారమ్మా వాక్యం, ఏం చెప్పారన్నా? ఏదో చెప్పారా, ఏదో చెప్పారక్క. గ్రహించే స్థితిలో మనుషులు లేరు. గ్రహించకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు వాక్యానికి వెళ్ళాం, మందిరానికి వెళ్తే సరిపోదా? కానుకేస్తే సరిపోదా? వీళ్ళు పాట పాడితే సరిపోదా? వాక్యం చదివితే సరిపోదా? వాక్యం చెబితే సరిపోదు? మీకు ఒక్కొక్క విచిత్రం ఏంటంటే, కొంతమంది వాక్యం కూడా చెప్తారు, ఆ వాక్యం అర్థం వాళ్ళకు కూడా తెలియదు.
అంటే మీరు అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని కనుక గ్రహించుకోకపోతే, అంటే వాక్యం నీకు అర్థం కాకపోతే చాలా సమస్యలు వస్తాయండి మనకి. అలా సమస్యలు పడిన వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువారు అదే చెప్తున్నారు ఇక్కడ. మీరు వింటారు గాని గ్రహించరు కాబట్టి వీళ్ళు చాలా సమస్యల్లోనికి వెళ్ళిపోతారని ప్రభు మొత్తుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ పరిశుద్ధ గ్రంథం అనే వాక్యం గనక నీకు అర్థం కాకపోతే మనం చాలా నష్టాల్లోనికి వెళ్ళిపోతామండి. అలా వెళ్ళిపోయిన ఒక కుటుంబము మనకు కనబడుతుంది పరిశుద్ధ గ్రంథములో. అలా వెళ్ళిపోయిన ఒక కుటుంబము పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. చూడండి, ఆ కుటుంబంలో నుంచి మనము కొన్ని విషయాలు నేర్చుకోవడం కొరకు ప్రయత్నించేద్దాం. ఇవాళ నీవు నీ కుటుంబం రక్షింపబడాలంటే, నేను నా కుటుంబం రక్షింపబడాలంటే మనందరికీ ఏం అర్థం అవ్వాలి? దేవుని వాక్యం అర్థం కావాలి. దేవుని వాక్యం అంటే ఏమిటి? ఇంతకీ దేవుడే. దేవుడే దేవుడే వాక్యము. ఆ వాక్యం ఎవరికైతే అర్థమవుతుందో, గ్రహించుకుంటారో వారు ఫలభరితముగా పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఈ లోకంలో కూడా సుఖముతోనూ, సంతోషముతోనూ, ఆనందముతోనూ, సమాధానముతోనూ బ్రతుకుతారు. ఎవరికైతే వాక్యం అర్థం కాదు, ఈ లోకంలో కూడా అనేకమైన శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, అనేకమైన ఇబ్బందులు అనుభవించాలి. ఆఖరికి పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతాం. చూడండి, అలా ఒక కుటుంబం కోల్పోయింది. ఏం అర్థం కాక? దేవుడు అర్థం కాక. రెండోది, దేవుడిని తెలుసుకోలేనందుకు, దేవుణ్ణి ఎరగనందుకు. ఇవాళ దేవుడు అంటే మనకు వాక్యం రూపంలో ఉన్నాడు కాబట్టి ఇవాళ మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఆ వాక్యం కనుక నీకు అర్థం అవ్వకపోతే ఈ కుటుంబం ఎలాగైతే సర్వనాశనం అయిపోయిందో, బహుశా మన కుటుంబం కూడా అలా నాశనం అయిపోతుందేమో అని దేవుడు ఈ దినాన్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. మన మేలుకోరు దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ప్రేమిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం మనం జాగ్రత్తగా చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమును కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అవుదురని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఇతను ఎవరంటే అండి? ఎలీమెలెకు. ఇతని భార్య పేరు నయోమి. వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? వీళ్ళ దేశం ఏంటంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇశ్రాయేల్ దేశము, గ్రామం వచ్చేసరికి బెత్లెహేము అనే గ్రామము. ఇశ్రాయేలు దేశము బెత్లెహేము అనే గ్రామంలో వీళ్ళు పుట్టారు. వీళ్ళు పుట్టారు, అక్కడ పెరిగారు, అక్కడ బతికేవారు. కానీ వాళ్ళు ఎందుకు ఆ దేశము నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయారంటే ఆ దేశములో కరువు వచ్చిందంట. ఒక కారణం. రెండో కారణం కూడా ఉంది వీళ్ళు వెళ్ళిపోవడానికి. ఒకటి కరువు వస్తే, రెండోది ఎందుకు వెళ్ళిపోయారు ఇంతకు మోయాబు దేశంలోకి అని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ మోయాబు దేశం అనేది ఆత్మానుసారంగా మనం ఆలోచించినప్పుడు అది ఆశీర్వదింపబడిన దేశం కాదు, శపితమైన దేశం చెప్పాలంటే. కానీ ఇశ్రాయేల్ దేశం అనేది ఆశీర్వదించబడిన దేశం. అంటే ఆ దేశం పైన దేవుడు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాది వరకు, సంవత్సరం అంతా కూడా ఆయన కనులు ఆ దేశం మీద ఉంటాయి. ఆయన మనస్సు ఆ దేశం మీద ఉంటుంది. ఆ ప్రజల్ని కాపాడతాడు, ఆ ప్రజలను సంరక్షిస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. ఈ యొక్క ఎలీమెలెకు అనే భర్త భార్యను తీసుకుని, 2 కొడుకులు తీసుకుని ఆ దేశము నుంచి కరువు వచ్చింది కదా అని బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటండి? మోయాబు దేశం వెళ్ళిపోయాడంట. 2 కారణాలు బట్టి వెళ్ళిపోయాడు, గుర్తుపెట్టుకోండి. ఒక కారణము, ఇక్కడ ఉంటే బ్రతకలేమేమో, ఇక్కడ ఉంటే మనం సరిగ్గా సంపాదించలేమేమో అని వెళ్ళిపోయాడు. అసలైన మరొక కారణం ఏమిటంటే వీళ్ళు వెళ్ళిపోవడానికి, చూద్దాం ఏ కాలంలో జరిగిందంటే ఇది న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. అంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? న్యాయాధిపతులు ఏలుతున్నారు, న్యాయాధిపతులు కాలంలో వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పటికి ఇంకా రాజుల కాలం రాలేదు. ఎందుకు వెళ్ళిపోయారో చూడండి వీళ్ళు. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము
న్యాయాధిపతుల గ్రంథము 2 అధ్యాయం 10 వచనం. ఆ తరము వారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరమొకటి పుట్టగా. ఈ న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగిందంటే, ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన ఆ తండ్రులు అనేవారు చనిపోయారు. ఆల్రెడీ ఒక తరమేమో అరణ్యంలో చనిపోయారు. వాళ్ళ కుమారులు ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు కదండి. వాళ్ళకి ఎవరు తెలుసు అంటే యెహోవా అనగా దేవుడు తెలుసు. ఆయన ఎంత బలమైన వాడో, ఎంత శక్తిమంతుడో, ఇశ్రాయేల్ దేశాన్ని ఎంత దీవించాడో, ఎంత ఆశీర్వదించాడో అనేది వారికి తెలుసు. వారికి పుట్టిన పిల్లలు ఉంటారు కదండి. వారికి ఎవరు తెలియదంట, యెహోవా ఎరగని తరం అనగా దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వచ్చిందంట. అంటే దానికి అర్థం ఏంటి? దేవుని ఎరగని తరం అంటే వాక్యము ఎరగని తరము. దేవుడు అనగా వాక్యం. వాక్యముని ఎరగని తరం. వీళ్ళకేం తెలియదు? చూడండి, మళ్ళా చదువుతున్నాను. ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టగా. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు యొక్క ఎంత శక్తిమంతుడో, దేవుడు చేసిన వాగ్దాలు ఎరగని తరము పుట్టిందంట. అంటే వీళ్ళు పుట్టారు, పెరుగుతున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. యెహోవా దేవుడు తెలుసు, మాకు దేవుడు యెహోవా అని తెలుసు. కానీ ఆయన ఆశ్చర్య కార్యాలు తెలియదు, ఆయన వాక్యము తెలియదు. కానీ వాళ్ళకి ఇశ్రాయేలుకి కట్టడం ఉందండి. మీరు వాక్యం చదువుకోవాలి, మీ పిల్లలకు వాక్యాన్ని చదివించాలి, మీ మనవలకు వాక్యం చదివించాలి అని దేవుడు ఆజ్ఞాపూర్వకంగా ఆ దేశానికి దేవుడు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏమైపోయారు? జరగలేదంటే వాక్యాన్ని చదివే బ్యాచ్ కాదు ఇది, వాక్యాన్ని ధ్యానించే బ్యాచ్ కాదు ఇది, వాక్యాన్ని అర్థం చేసుకునే బ్యాచ్ కాదు ఇది. కాబట్టి దేవుడిని ఎరగని ప్రజలు వీళ్ళు. ఎరగని ప్రజలు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు? నయోమి భర్త, నయోమి కొడుకులు ఎవరు ఇప్పుడు వీళ్ళు? ఎందుకంటే ఎప్పుడు జరిగిందంటే రూతు గ్రంథం అండి, న్యాయాధిపతుల కాలంలో వెళ్ళిపోయారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇశ్రాయేల్ దేశములో బెత్లెహేము గ్రామం నుండి మోయాబు దేశం వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళకి ఏమీ తెలియదండి. దేవుణ్ణి ఎరగని తరం అంటే వాక్యం తెలియని వారు. అంటే వాక్యం తెలియని వారు అంటే ఎలా సార్ అంటే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం చదివాం అనుకోండి. ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండంలో ఏముంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 11 అధ్యాయము 12 వచనం. అది ఆకాశ వర్ష జలములు త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాదము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా మీ దేశమునకు వర్షమును అనగా తొలకరివాన కడవరివాన దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ దానమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ శేలియందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించుటకు నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పంటదు. యెహోవా మీకు ఇచ్చిన ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు నా మాటలు మీ హృదయములో మీ మనస్సులో ఉంచుకుని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అవి మీ కనులకు భాషకముగాను ఉండవలెను. ఏంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి ఇంట ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? వాక్యం రాసుకోండి, వాక్యాన్ని చదవండి. మీరు వాక్యం చదువుకోవాలి, మీ పిల్లలకు చదివించాలి, మీ గౌడుల మీద రాసుకోవాలి. కొంతమంది గృహాలు కట్టుకుంటారు లక్షలు పెట్టి, ఆ సినిమా బొమ్మ పెట్టుకుంటారు,
సినిమా హీరోని బొమ్మ పెట్టుకుంటారు. హీరో బొమ్మ. బుద్ధిహీనులు కదండి. క్రైస్తువుల గురించే మాట్లాడుతున్నాను నేను. బయట వాళ్ళు కూడా మనకి ఎందుకంటే, క్రైస్తువులైన మనవారు కూడా ఒక చక్కటి గృహం కట్టుకుని ఒక హీరోయిన్ ఫోటో పెట్టుకుంటాడు ఒకడు కదండి. ఒకడేమో సినిమా హీరో ఫోటో పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో కూడా పెట్టుకోడు. దేవుడు అంటున్నాడు, నీ ఇల్లు ఉంది కదా, ఈ ఇంట్లో దేవుని వాక్యం రాయాలి. నీ గడపల మీద దేవుని వాక్యం రాయాలి. నువ్వు కూర్చున్నప్పుడు దేవుని కోసం మాట్లాడాలి. నువ్వు లెగిసినప్పుడు దేవుని కోసం మాట్లాడాలి. నువ్వు భోజనం చేస్తుంటే దేవుని వాక్యం కోసం మాట్లాడాలి. ఎందుకంటే వాక్యం ఎవరైనా దేవుడే వాక్యం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమించి నా మాటలు గైకుని నా మాట ప్రకారంగా మీరు జీవించారా, ఆ ఇశ్రాయేలు దేశము, ఆ బెత్లెహేము ప్రాంతము గొప్పగా ఉంటది. చక్కటి సమృద్ధమైన ఆహారం దొరుకుతుంది. మీకు కరువు ఉండదు, మీకు బాధలు ఉండవు, మీకు సమస్యలు ఉండవు. నేను సంవత్సరం మొదలుకుని సంవత్సరాది వరకు నా కనులు అక్కడే ఉంటాయి, నా హృదయం అక్కడే ఉంటుందని దేవుడు చెప్పాడు. ఒకవేళ మీరు ఈ లోకాన్ని సేవించి, ఈ లోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టారా, నన్ను మరిచిపోయారా అంటే, నన్ను మరిచిపోయారంటే నా వాక్యాన్ని విడిచిపెట్టారా, నా వాక్యాన్ని చదవటం మర్చిపోయారా, నా వాక్యాన్ని ధ్యానించటం మర్చిపోయారా, ఆ వాక్య ప్రకారంగా బ్రతకటం మర్చిపోయారా, ఖబర్దారు గుర్తుపెట్టుకోండి, మీరేమైపోతారంటే మీ యొక్క పంటలు పండవు, వర్షాన్ని కురవనివ్వను, ఆకాశాన్ని మూసేస్తాను, సమస్యల్లోకి వెళ్ళిపోతారు, కరువుల్లోకి వెళ్ళిపోతారు అని దేవుడు ద్వితీయోపదేశ కాండములో ఆజ్ఞల పూర్వకముగా రాయించాడు. ఇవన్నీ ఎవరికి తెలియదు? ఎలోమేలికి తెలియదు, నయోమికి తెలియదు. ఎందుకని? న్యాయాధిపతి గ్రంథంలో చూస్తున్నాం కదా, యెహోవాను ఎరగని తరం అంటే అప్పుడు దాకా దేవుడు తెలిసిన ప్రజలు, వాక్యం తెలిసిన ప్రజలు, కానీ తర్వాత వచ్చిన ప్రజలు ఏమైపోయారు? దేవుని ఎరగని ప్రజలుగా అయిపోయారు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏం తెలియదంటే, ఈ దేశంలో కరువు ఎందుకు వచ్చింది? బెత్లెహేములో, ఇశ్రాయేలు దేశంలో కరువు ఎందుకు వచ్చింది? వీళ్ళు దేవుని విడిచిపెట్టారు, దేవుని మర్చిపోయారు, అందుకు కరువు వచ్చింది. ఇప్పుడు నయోమి కానీ ఎలోమేలకు కానీ ఏం అర్థం చేసుకోవాలి? అయ్యో, మన కరువు ఎందుకు వచ్చింది? మనలో లోపం ఉంది, మనలో తప్పులు ఉన్నాయి, ఈ దేశంలో పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి దేవుడు పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ఇక్కడే మన సమస్యను పరిష్కరించుకుందాం. పెద్దలు అంటారు కదండి, ఒరేయ్ ఎక్కడ పడేసో అక్కడ వెతుక్కోరా అంటారు. అంటే మనం బంగారం ఉంగరం పడేసుకున్నామండి, చెట్టుకాడ పడిపోయింది, ఎక్కడ వెతకాలండి? చెట్టుకాడ పడితే కాళ్ళలో వెతికితే దొరుకుతుందండి? చెట్టుగాడు పడిపోయింది, ఇక్కడ కాళ్ళలో వెతికితే కాలువలో దొరుకుతుందా? గోదాట్లో దొరుకుతుంది? అది చెట్టుకాడు పడిపోయింది అన్న సంగతి నీకు తెలుసు, అక్కడ వెతుక్కోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు కరువు వచ్చిన మాట వాస్తవమే. అందులో ఎలోమేలకు నయోమి వాళ్ళిద్దరు కొడుకులు అందులో ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి, తమ తప్పులు సరిదిద్దుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటండి, పోనీ అని ఎందుకు వచ్చేసరి తెలుసండి. ఒకటి, అయ్యో రేపు ఎలా బ్రతకాలని ఒక ఆలోచన ఉంటే, రెండోది వాక్యం తినట్లేదు వీళ్ళకి. వాక్యంలో ఏం రాస్తుందంటే, మీరు ఈ దేశము దీవించబడినది, ఈ దేశం ఆస్వాదించబడినది, మరి కరువులు ఎందుకు వస్తాయంటే, మీరు దేవుణ్ణి మర్చిపోయారా, దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయారా, దేవుని ఇష్టపడటం మర్చిపోయారా, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారా, నీకు కరువులు వస్తాయి అని దేవుడు చెప్పాడు. వీళ్ళెందుకు దాన్ని గ్రహించుకోలేకపోయారంటే, ఆ వాక్యం చదవటం అనే యొక్క ప్రక్రియ మానేశారు వీళ్ళు. ఈ తరంలో న్యాయాధిపతుల కాలం వచ్చే సరికి ఒక తరం వారు, ఆ తరంలో ఉన్నవారు వీళ్ళే అలా మరిచిపోయారు. కాబట్టి ఆ భయం లేకుండా గబగబ వెళ్ళిపోయారు మోయాబు దేశం. అక్కడికి వెళ్ళిపోతే మంచి బాగా ఆశీర్వాదం వస్తుంది అనుకున్నారు. అయ్యో ఇక్కడ బాగా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నారు. ఓ మేళ్ళ మిద్దులు కట్టొచ్చు అనుకున్నారు. తెరకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఆ మోయాబు దేశంలో ఒకానొక దినాన్న నయోమి గారు భర్త చనిపోయాడంటండి. భర్త చనిపోయాడంట. తర్వాత పెద్ద కొడుకు పెళ్లి చేసింది, చిన్న కొడుకు పెళ్లి చేసింది. కొన్ని రోజులు అయిపోయింది, పిల్ల లేదు పాప లేదు. అనుకోకుండా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. కొన్ని రోజులకు చిన్న కొడుకు చచ్చిపోయాడు. నయోమి ఎందుకు వెళ్ళిందండి అక్కడికి? 2 కారణాలు బట్టి వెళ్ళింది. ఒక కారణము ఆశీర్వాదం కొరకు, డబ్బు కొరకు వెళ్ళింది. రెండోది దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి వెళ్ళింది. దేవుణ్ణి ఎరుగుంటే వెళ్ళదు, దేవుని వాక్యం తెలుసుంటే ఆవిడ వెళ్ళదు. ఎందుకంటే ఆమె ఉన్న ఇశ్రాయేలు దేశం చాలా గొప్పది. అయిపోయింది, పిల్లలు చేశాకే కొడుకులు చచ్చిపోయారు. అంటే ఇప్పుడు ఏమైపోయారండి? భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, కోడలిద్దరు మాత్రమే ఉన్నారండి. మనందరికి తెలిసిన స్టోరీయే.
అయితే చూడండి, ఈమె చేసిన తప్పు గ్రహించుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి? దేవుని ఎరగని వారు ఏమవుతారో తెలుసండి? బైబిల్లో ఒక మాట, తప్పుదమ్ములు చేయవాడు వర్ధలుడు గాని అవి ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందును. అంటే తప్పు అని మనకి ఎప్పుడు తెలుస్తుందండి? ఎవరొకరు చెప్పాలి. అది బైబిలే చెప్తుంది. మనిషి చేసేది కరెక్టా రాంగా, మనిషి ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో బైబిల్ చెప్తుందండి. మన ఇండియా దేశంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో చాలా విషయాలు పొందుపరిచారు. ఒక మనిషి చాటి మనిషి పట్ల ఎలా ఉండాలి, మన హక్కుల కొరకు, మానవ హక్కుల కొరకు, ప్రతి వాళ్ళ హక్కుల కొరకు రాజ్యాంగం రాయబడింది. అదేవిధంగా ప్రతి మనిషి కూడా దేవునికి ఇష్టడిగా ఎలా బ్రతకాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందండి. నయోమి అప్పుడు కూడా తెలుసుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఆమె వాక్యం ఎరగనది, వాక్యము తెలియనిది. కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది చూడండి, ఎంత భయంకరంగా మాట్లాడుతుందో చూడండి. నేను తర్వాత రూతు కోసము చెప్తాను, ఇంకొక ఆవిడ కోసం కూడా చెప్తాను, వాళ్ళ మరొక రూతు కోళ్ళ కోసం కూడా. అయితే గమనించండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి కూడా చదువుదాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును కనుక నన్ను నయోమి అనక మారానుడి. నయోమి అనగా మధురము, మారానుడి, మారా అనగా చేదు. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. నయోమి ఇప్పటికి ఏమంటుందండి? ఇప్పటికి ఆమె తప్ప ఒప్పుకోవట్లేదు. దేవుడు చెప్పాడు నయోమిని వెళ్ళమని, అమ్మ నయోమి, ఇక్కడ మన బియ్యం అయిపోయినాయి అమ్మ, వర్షం నేను కురిపించలేను, ఇంకా నా వల్ల కాదు, మరి కురిపించి అలసిపోయానమ్మా, నేను వర్షం ఇంక కురిపించలేనమ్మా, భూమిని పండించలేనమ్మా, మీకు ఆహారం పెట్టలేనమ్మా, ఒక పూట ముద్ద పెట్టలేనమ్మా, మీ ఆయన నువ్వు కలిపి వెళ్ళిపోండమ్మా అని దేవుడు చెప్పాడా? వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ద్వితీయోపదేశ కాండంలో ఉంది, మీరు దేశం ఆశీర్వదింపబడిన దేశము, మీరు తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే, నా ఇష్ట ప్రకారంగా బ్రతకకపోతే వర్షం కురిపించనని చెప్పాడు. కానీ మరలా దేవుడి దగ్గరికి వస్తే తమ తప్పులు ఒప్పుకుంటే మరలా కురిపిస్తాడు దేవుడు. కానీ ఆ వాక్యం తెలియదు ఈవిడికి, ఆ వాక్యాన్ని చదువుకోలేదు ఈమె, ధర్మశాస్త్రంలో వాక్యాలు చదువుకోలేదు కాబట్టి, వాక్యం ఆవిడకి అర్థం కాలేదు కాబట్టి వెళ్ళిపోయింది, ఏదో గుడ్డిది చేలో పడ్డట్టు. ఆ సామెత ఉన్నారు, గుడ్డిది చేలు అంటే గుడ్డు ఎద్దు అంటండి, ఎద్దు గుడ్డిదంట, ఎద్దు గుడ్డుది అంటే కళ్ళు కనబడం. సేల్ అంటే ఏంటంటే పంట సేలు ఊరుకుంటారండి. అప్పుడు అక్కడక్కడ గట్టు మీద మేస్తూ ఊరుకుంటారు తప్ప, పండిపోయిన పంట చక్క అప్పుడప్పుడే పైరు వస్తుంది, ఆ సేల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రైతులు ఏం చేస్తారు? చెత్త కొట్టారండి. ఎవడెళ్ళమని చెప్పాడు? పాపం ఎందుకు వెళ్ళింది? ఎద్దు కాబట్టి వెళ్ళి పడిపోయింది. అలాగే మీ వాక్యం తెలియని వాళ్ళు అందుకే యేసు ప్రభు అంటాడు, ఇదిగో గుడ్డువారుకు త్రోవ చూపించిన ఎడల ఇద్దరు గుంటలో పడుదురు కదా అన్నాడు. అంటే వాక్యం బోధించే వాడికి వాక్యం తెలియాలి, వినేవాడికి కూడా వాక్యం తెలియాలి. బోధించేవాడికి వాక్యం తెలుసు అనుకోండి, వినేవాడికి వాక్యం అర్థం తెలియదు అనుకో, వీడు ఏం చెప్పినా నమ్మేస్తారు. అందుకే నీవు కూడా ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే నయోమి బతికెందుకు అలాగైపోయింది, నయోమి కుటుంబం ఎందుకు అలాగైపోయింది అంటే, దేవుడి వాక్యంలో స్పష్టంగా ఉంది, నేను ఎందుకు కరువు రప్పిస్తానంటే నా మాట విననందున, నన్ను ప్రేమించినందున కరువులు వస్తాయని దేవుడు చెప్పాడు. ఆమె గ్రహించుకుని ఆ దినములే తన భర్త, తన పిల్లలందరూ కలిపి ఆ దేవుడు పాదాలు పట్టుకుంటే ఆమె స్థితి ఎలాగుండునో. కానీ వెళ్ళిపోయి మళ్ళా వచ్చి అంటుంది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తిమంతుని నన్ను రిక్తుగా చేశాడు, నేను మధురముగా వెళ్ళాను, నేను చాలా సమృద్ధిగా దాని వలె, ఎంతలా అంటాను చూడండి, నేను వెళ్ళేటప్పుడు చాలా గొప్పదానిగానే వెళ్ళాను. ఎక్కడికి? మోయాబు దేశం. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రిక్తురాలుగా వచ్చాను, దిక్కుమాలిన దానిలా వచ్చాను, చిన్న కొడుకు లేడు, పెద్ద కొడుకు లేడు, భర్త లేడు, అయ్యో నా బతికేలాగా అయిపోయిందని ఏడుస్తూ ఉందండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ద్రోహం చేశాడు అంటుంది. కానీ మనలో కూడా కొంతమంది అలాగే ఏడుస్తారండి. సంఘంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మన బ్రతుకులు బాగోకపోతే, అప్పుల్లోకి, సమస్యల్లోనికి, బాధల్లోకి వెళ్ళిపోతే, అయ్యో ఇది నా తప్పే,
నా పొరపాటే, నా తొందరపాటే, నా అహంకారమే, నా గర్వం అనుకోరు తప్ప దేవుడు చేశాడమ్మా, సాతాను చేశాడమ్మా అంటుంటారండి. సాతాను చేశాడా? దేవుడు చేశాడా? మనం తెచ్చుకున్నది కదా, మన లోపాలు కదా, మన పాపాలు కాదా, మన తప్పులు కదని బుద్ధి తెచ్చుకోవాలి చాలా మంది కూడా. దేవుడి మీద పెట్టేస్తుంటారు. ఈ నయోమి కూడా దేవుడి మీద పెట్టేస్తూ ఉందండి. ఎందుకు నయోమి కుటుంబం పాడైపోయిందంటే తాను తెచ్చుకుంది సమస్యలు, తాను తెచ్చుకుంది ఇక ప్రాబ్లమ్స్. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే మీరుండే దేశము మరి గొప్ప దేశం అని దేవుడు చెప్పాడు. కానీ ఆ దేశాన్ని విడిచిపెట్టి మీ శపితమైన దేశంలోనికి వెళ్ళిపోయింది. దేవుడు వెళ్ళమని చెప్పలేదండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ దేశాన్ని వాళ్ళకి? ఆ దేశానికి ఒక పేరు ఉంది, పాలు తేనెలు ప్రవశించే దేశము. అందుకే ఎప్పుడు కూడా మన సొంత చిత్తాన్ని చేయకూడదండి, మన సొంత చిత్తాల మీద ఆధారపడకూడదండి. మనం కొత్త నిబంధనలు కూడా చూస్తాం, దేవుడి నుంచి తప్పిపోయిన కుమారుడు కోసం మనం చూస్తాం. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా తన ఆస్తిని పంచమని చెప్పి ఆ తండ్రి ఎవరో కాదు, దేవుడే. ఆ దేవుని యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఆ కొడుకు ఎవరో కాదు, మనమే. మనలో చాలా మంది కూడా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి లోక ఆశల్లో బ్రతికి, మన చిత్త ప్రకారంగా బ్రతికి, మన ఆలోచన ప్రకారంగా బ్రతికి, మన ఉద్దేశ ప్రకారంగా బ్రతికి లోపంలో పడిపోయాక, పాపంలో పడిపోయాక, కష్టాల్లో పడిపోయాక, శ్రమల్లో పడిపోయాక లాస్ట్ కంటాం ఆడు చేశాడండి, ఈడు చేశాడండి, ఆవిడ చేసిందండి, మా నాన్న చేశాడండి, మా అమ్మ చేసిందండి, దేవుడు చేశాడండి, సాతాను చేశాడండి, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఎంత తప్పు ఇది! తప్పిపోయిన కుమారుడు బతుకు ఎవరు పాడు చేసుకున్నాడు? ఆడే పాడు చేసుకున్నాడు. మన జీవితాలు చాలా మంది మనమే పాడు చేసుకుంటాం. తప్పిపోయిన కుమారుడు చాలా గొప్పవాడు. తన తప్పు తను తెలుసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి, నేను నీ కొడుకుగా ఉండనుగా నీ పనివాడుగా ఉంటానని తన తప్పు తను తెలుసుకుని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఇవాళ మనలో చాలా మంది కూడా ఈ వాక్యం అంటున్న మీరు ఎవరైతే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారో, దేవుడి ఉద్దేశం నుంచి దూరంగా వెళ్ళిపోయారో, ఎందుకు వెళ్ళిపోతాం తెలుసా? మీలో చాలా మంది దేవుడి నుంచి దూరంగా, మీకు వాక్యం అర్థం కావట్లేదు. వాక్యం అర్థం కాని ప్రతి ఒక్కరు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. వాక్యం తెలియని ప్రతి ఒక్కరు కూడా దేవుడికి దూరంగా జీవిస్తారండి. మీకు వాక్యం అర్థమవుతే కనుక దేవుడికి దగ్గరగా ఉంటారు. దేవుడు చెప్పని మీరు చేయరు. అదే మన అంశం పేరేం పేరంటే, ఇదిగో మరి వాక్యం ఎరగని వారికి కలిగే నష్టాలు. నయోమి కుటుంబం ఎందుకు పాడైపోయిందంటే ఆమె వాక్యం ఎరగని దానివలే ఉంది కాబట్టి తొందరపాటుగా ఆశీర్వదించిన దేశంలో నుంచి శపితమైన దేశంలోకి వెళ్ళిపోయింది కాబట్టి భర్తను కోల్పోయింది, పెద్ద కొడుకును కోల్పోయింది, చిన్న కొడుకును కోల్పోయింది. సమృద్ధి అంటే చక్కగా కుటుంబం తెలియని ఆవిడ ఎలా వచ్చింది? ఒంటరిగా వచ్చింది. కోడలు వచ్చింది అనుకున్న ఆవిడ మరొక సబ్జెక్ట్ అది. కానీ పిల్లలతో వెళ్ళి భర్తతో వెళ్ళిన ఆవిడ దిగంబరిగా వచ్చిందండి. కారణం అలా భర్త చేసిన తప్పు కావచ్చు, ఈమె చేసిన తప్పు కావచ్చు. దేవుడు దీవించిన దేశం నుంచి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. మనలో కూడా చాలా మంది దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం చాలా సార్లు కూడా. ఎందుకు వెళ్ళిపోతాం? దేవుడి నుంచి దూరంగా మనం ఎందుకు వెళ్ళిపోతామండి? మనకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు కాబట్టి. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడని ఎవరైతే పరిశీలిస్తారో, వాక్యాన్ని చదువుతారో, వాక్యాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితం ఫలభరితముగా ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్తలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాతో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, నాతో ఉంటే మీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, మీ భౌతికమైన జీవితం బాగుంటుంది అని యేసు ప్రభు పదే పదే చెబుతుంటే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటి ఇదే యొక్క సబ్జెక్టు, ఇదే వాక్యం. కానీ చాలా మంది ప్రజలు ఇవాళ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మీ సొంత చిత్తాలకి లోబడిపోయి మీ ఇష్ట ప్రకారంగా బ్రతికి ఆఖరికి ఏమైపోతున్నారంటే అనేక నష్టాలు తెచ్చుకుంటున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక మందలో ఉన్న గొర్రె ఆ మందలో నుంచి బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, పులి ఉంటుంది బయట, ఎలుగుబంట్లు ఉంటాయి, రాక్షసులకు సంబంధించిన జాతి అనగా అనేకమైన పులికి సంబంధించింది సింహాలు, పులులు, ఎలుగుబంటులు, తోడేలు ఎన్నో తిరుగుతుంటాయి బయట. ఏమైపోతాయి? పీక్కు తింటాయి. అర్థమవుతుందండి? అదే విధముగా దేవుడు మనందరికీ కాపరగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మనకు కాపరగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కాపరగా ఉన్నాడు.
కాపరిగా ఉన్న మనము ఆయన మందలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు అనుకో, నిన్ను బయట తోడేలుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. తోడేలుని పోలిన సాతాను, సింహాన్ని పోలిన సాతాను, ఎలుగుబంటిని పోలిన సాతాను, నువ్వెప్పుడు బయటకు వస్తావా, ఎప్పుడు పీక్కు తిందామా అని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు సాతాను. కానీ మనలో చాలా మంది దేవుడి నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోతాం? మందలో నుంచి గొర్రె ఎందుకు బయటికి వెళ్ళిపోతుందండి? జ్ఞానము అందుకంటాడు, నా ప్రజలు జ్ఞానము లేకుండానే నశిస్తున్నారంటాడు. జ్ఞానం అనగా దేవుని జ్ఞానం, దేవుని వాక్యం తెలియక నా ప్రజలు నశించిపోతున్నారంటాడండి. ఇవాళ నా ప్రియ సహోదరుడ సహోదరి, నయోము కుటుంబం పాడైపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఆమె వాక్యం ఎరగని దాని వలె ఉంది. మనం న్యాయాధిపతి గ్రంథంలో చదువుకున్నాం, యెహోవా ఎరగని తరము. దేవుడు అనగా వాక్యం. ఇవాళ మీకు గనక ఈ వాక్యం అర్థం కాకపోతే, ఈ వాక్యాన్ని కనుక దినదిన మీరు చదవకపోతే, ఈ వాక్యాన్ని ధ్యానించకపోతే మీరు కూడా దేవుని ఎరగని వారుగా అయిపోతారు. మీకు వాక్యం కనుక ఎరగకపోతే కనుక మీరు ఎడిపోతారో మీకే తెలియదు, మీరేం చేస్తారో మీకే తెలియదు. లోకాశుల్లోనికి వెళ్ళిపోతారు, లోక ఆచారాల్లోకి వెళ్ళిపోతారు, లోకానుసారంగా బ్రతుకుతారు. అంటే మందలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. మీకు కాపరి ఉండడు. అందుకే దావీదంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమేమీ కలగదు. నాకు అనేకమైన అపాయములు వచ్చినా, తోడేలు నా చుట్టూ ఉన్నా, భయంకరమైన అంధకారం ఉన్నా, అగాధ జలముల్లో నేను సంచరిస్తున్నా, గృహలో నేను సంచరిస్తున్నా, నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు కాబట్టి, నేను కాపరిగా దేవుణ్ణి చేసుకున్నాను కాబట్టి, దావీదు అంటున్న వాక్యం మీకు అర్థమైందా? యెహోవా నా కాపరి అంటే దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. దేవుడు మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యాన్ని చదివేవాడు, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవాడు కాబట్టి ఆయన దేవుని కాపరిగా చేసుకున్నాడు. దేవుని కాపరిగా చేసుకున్నాడు కాబట్టి దావీదుకు అనేకమైన లెక్కలేని అపాయములు వచ్చాయి. దేవుని దుడ్డు కర్ర, దేవుని దండం అతను కాపాడుకుంటూ వచ్చింది. సమాధాన స్థితిలోనికి నడిపించేవాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడి నుంచి దూరంగా వెళ్ళామా? ఎందుకు వెళ్ళిపోతాం దేవుడి నుంచి దూరంగా? దేవుడు వాక్యం నీకు అర్థం కాకపోతే, దేవుణ్ణి ఎరగన తరముగా నీ ఉన్నావా? దేవుడు అంటే వాక్యమే. నీకు వాక్యం అర్థం కాకపోతే కనుక యేసుప్రభు అన్నాడు కదా, మీరు వినుటూ మట్టుకు విందురు కానీ గ్రహించరు. మీరు మందిరానికి వస్తున్నారు, దేవుడి మాటలు వింటున్నారు, కానీ గ్రహించట్లేదు. మీరు మందం అయిపోయింది మీ హృదయం. మీరు గ్రహించట్లేదు కాబట్టి, వాక్యం అర్థం కావట్లేదు కాబట్టి, ఈ లోకంలో ఎటుబడితే అటు నడిపించబడతారు, ఎటుబడితే అటు పోతారు. ఆత్మానుసారమైన మంట మీకుండదు, ఆత్మానుసారమైన ఆలోచనలు మీకుండదు. లోకంలో ప్రతి దాన్ని నమ్మి మీరే మీ కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, మీరే మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అందుకే వాక్యముగా పిలువబడుతున్న దేవుడు, ఈ వాక్యాన్ని మీరు ఎరగాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు కదండి, ఇది నువ్వు చదవాలి, నీ పిల్లలకు చదివించాలి, వాళ్ళ పిల్లలకు చదివించాలి, కూర్చునేటప్పుడు మాట్లాడాలి, నుంచేటప్పుడు మాట్లాడాలి. ఆ వాక్యము ఇదిగో నీ గృహాల మీద రాయిపించాలి, ద్వార బంధాల మీద రాయిపించాలి. వాక్యం ఎంత గొప్పదో చూడండి, దేవుని లేఖనాలు ఎంత గొప్పవో చూడండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది వాక్యం మెరగకే నశించిపోయారు, దేవుని వాక్యం తెలియకే నశించిపోయారు. లాస్ట్ ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇంకా కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనతీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు, వచ్చేస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వచ్చుచున్నాడు, పెండ్లు కుమారుడు వలె వచ్చుచున్నాడు. పెండ్లు కుమారుడు వలె యేసు ప్రభు వస్తున్నప్పుడు పెండ్లు కుమార్తె వలె మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్ళికి వెళ్తుంటాం కదండి, మరి సహజంగా మన పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయంటే, పెండ్లు కుమార్తె దగ్గరికి పెండ్లు కుమారుడు దగ్గరికి పెండ్లు కుమార్తె తనకు తాను సిద్ధపడి తయారై వస్తుంటది. నిజమే కదా? నిజమే. మనం కూడా పెండ్లు కుమారుడు దగ్గరికి వెళ్ళాలి. పెండ్లు కుమారుడు వస్తాడు, ఎక్కడి దాకా వస్తాడు పెండ్లు కుమారుడు?
ఈ భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు పెండ్లి కుమారుడు, అనగా యేసు ప్రభువారు. పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్న నేను, మీరు, మనందరం పెండ్లి కుమార్తె అంటే ఆడవాడు కాదండి, మొత్తం సంఘం, ప్రతి మనిషి కూడా పెండ్లి కుమార్తెలాగా సిద్ధము కలిగి ఆత్మ సంబంధమైన కార్యాలు అభివృద్ధి పొందుచు ఈ లోకానుసరమైన పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకానుసరమైన ఆచారాలు విడిచిపెట్టి, ఈ లోకానుసరమైన తలంపులు విడిచిపెట్టి, ఆత్మానుసారంగా అలంకరించుకుంటూ పాటలు పాడచ్చు, ప్రార్థన చేయొచ్చు, వాక్యాన్ని చదువుచు, ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, సమాధానముగా బ్రతుకుచు, ఆత్మ సంబంధమైన అలంకరణ అండి అది. పెండ్లి కుమార్తె ఎలాగైతే ఇదిగో చెవులు పెట్టుకుని, ముక్కు పొడుగు పెట్టుకుని, లేకపోతే మంచి వస్త్రాలు పెట్టుకుని, లేకపోతే సిద్ధపాటు లోకానుసరమైన పెండ్లి కొడుకుని ఎదుర్కొంటాదో, ఆత్మ సంబంధమైన పెళ్లి కూతురైన మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా ఇదిగో వాక్యము, ప్రార్థన, పాటలు, దీనత్వము, దయాలత్వము ఇవన్నీ కూడా ధరించుకుని ఆ అలంకరించబడిన వారమే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు, రాబోతున్నాడు మధ్యాకాశములోనికి. మనం ఎదుర్కోవాలంటే వచ్చుచున్నవాడు ఆలస్యము చేయడు, నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాసములంగా జీవించడు, కానీ అతడు వెనతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. వెనతీయటం అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. నయోమి ఎలాగైతే వెళ్ళి భౌతికంగా తన కుటుంబాన్ని కోల్పోయిందో, తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరం అయిపోయి ఎలాగైతే అనేకమైన దీనస్థితిని అనుభవించాడో, కష్టాలని, శ్రమలు అనుభవించాడో, ఇవాళ నీవు నేను రక్షింపబడిన మనము, బాప్తిసం పొందుకున్న మనము, సాతాను మనల్ని కూడా వెనక్కలాగాలని చూస్తాడండి. రకరకాల పాపాలు, రకరకాల నేత్రాస, రకరకాల లోకాశులు చూపించి, అదేదైనా కావచ్చు, ధనము, డబ్బు, నేత్రాస, వ్యభిచారము, లోకాశులు, లోక తలంపులు, ఆచారములు అనేకమైన చూపించి వెనక్కలాగాలని చూస్తాడండి. దేవుడి నుంచి దూరపరచాలని చూస్తాడు. నువ్వు వెనక్కి వెళ్ళిపోయావా, దేవుడు చాలా బాధపడుతున్నాడు, ఆయనకి సంతోషం ఉండదంట. ఆఖరిగా నువ్వు దూరం అయిపోతే కనుక వెళ్ళవలసింది ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతామంట పిల్లారా. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని, జ్ఞానము తెచ్చుకుని దేవుని దగ్గరికి రండి, దేవునితో నడవండి, దేవునితో ముందుకు కొనసాగండి. అలా కొనసాగాలని నీకు ఏమర్థం అవ్వాలి? దేవుని వాక్యము, దేవుని ఎరగని వారికి వచ్చే నష్టాలు, అనగా దేవుని వాక్యం ఎరగని వారికి వచ్చే నష్టాలు. అందుకే ప్రతి దినం ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఒకవేళ ఏమండి అయ్యగారు నాకు వాక్యం చదవడం రాదంటారా? ఆడియో బైబిల్ వచ్చింది ఇవాళ, ఆడియో బైబిల్ విను. నువ్వు ఎవరెవరో చెప్తున్నారని కాదు, వాక్యాలు వినండి మంచిదే, మీ ఆత్మ సంబంధంగా ఉన్న వాక్యాలు వినండి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదివే ప్రక్రియ పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానించే ప్రక్రియ పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని వినే ప్రక్రియ పెట్టుకోండి. ఇది ఎవరైతే ధ్యానిస్తారో, అది 1 కీర్తనలు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానించచ్చు. యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించిన వాడు ధన్యుడు అంటున్నాడండి. ఆనందిస్తూ ధ్యానించాలంట. అంటే దేవుని వాక్యం చదివేటప్పుడు, వినేటప్పుడు ఆనందాన్ని వెతకాలి, అందులో సంతోషంగా వినాలి, సంతోషంగా ధ్యానించాలి. వాడు తగిన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడంటండి. మనం ఎప్పుడైతే ఎందుకు దూరంగా వెళ్ళిపోతాం దేవుడి నుంచి అంటే, దేవుని వాక్యం అర్థం కాకే, దేవుని వాక్యం తెలియకపోతేనే. నయోమి దేవుని వాక్యం తెలియక తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. తప్పిపోయిన కుమారుడు అంటే ఎవరో కాదండి, అనుజనులైన మనమే. అనుజనులు ఎందుకు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారంటే వాక్యము తెలియకే. కానీ దినాన్ని యేసు ప్రభు వచ్చి నీ కొరకు, నా కొరకు దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని దినదినము కూడా ధ్యానించండి, దినదినము కూడా చదవండి. మీకు చదవటం రాకపోతే వినండి. ఇది మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది, ఈ లోకంలో సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది ఈ వాక్యం. ఇటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేశామా, తప్పనిసరిగా ఆరిన అగ్నిలోకి మనము వెళ్ళిపోతాం. చూడండి, అయితే మనం నశించుటకు వెనతీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకోవడం కొరకు విశ్వాసము గలవారమై ముందుకే వెళ్ళాలి. మన ఆత్మస్థితి రోజు రోజుకు అభివృద్ధి చెందాలి తప్ప క్షీణించిపోకూడదు. అలా క్షీణించిపోతుందంటే మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం అని గమనించుకోవాలి. ఇది నాన్న, నా ప్రియ సంగమా, గమనించండి. నయోమి పాడు చేసుకున్నట్లు తన కుటుంబాన్ని మనం పాడు చేసుకోవద్దు, మన ఆత్మీయ జీవితాన్ని. తప్పిపోయిన కుమారుడు పాడు చేసుకుంటే మన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరికైతే
ఆయన వాక్యాన్ని ఎవరైతే ఎరిగి ఉంటారో వారు తప్పనిసరిగా నష్టాల నుంచి తప్పించబడతారు, కష్టాల నుంచి తప్పించబడతారు, ఈ లోకం నుంచి తప్పించబడతారు, పరలోక రాజ్యానికి చేర్చుకుంటారు. ఈ లోకంలో ఎన్నో సంతోషాలు అనుభవిస్తారు, ఎన్నో ఆనందాలు అనుభవిస్తారు. మనం కూడా అలా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని మీరు వినండి. దేవుని చిత్తమైతే మీరు కూడా కొంతమందికి వాక్యాన్ని పంపించండి. అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.